ప్రవచనములలో ఉన్నది. హియరింగ్ లార్డ్స్ గ్లోరీస్ మేక్స్ అస్ క్లోజర్ టు కృష్ణ. భగవంతుడి యొక్క కథాశ్రవణము వినటం చేత మనం భగవంతుడి దగ్గర అవుతాము. కృష్ణాస్ అపియరెన్స్ అండ్ లీలాస్ ఆర్ ఆల్ ట్రాన్సెండెంటల్. భగవంతుడి యొక్క అవతారములు లీలలు అన్నీ కూడా దివ్యమైనది. వన్ హూ హ్యాస్ సరెండర్డ్ టు కృష్ణ కెన్ పాస్ ఆల్ ఆబ్స్టికల్స్ అండ్ రీచ్ కృష్ణస్ లోటస్ ఫీట్. ఎవరైతే భగవంతుడికి శరణాగతి చేస్తారో అన్ని రకాల ఆపదలు పోయి వారు భగవంతుడిని చేరగలుగుతారు. వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ ఇస్ సర్వీస్ ఆఫ్ లార్డ్. దట్ ఈస్ వాట్ బలరామ్ ఈస్ టీచింగ్ అస్. భగవంతుడి యొక్క సేవ ముఖ్యము. అదే ఆదిశేషుడు బలరాముడు మనకి చూపిస్తున్నారు. బృందావన్ ఈజ్ అ ప్లేస్ ఆఫ్ లవ్ ఫర్ కృష్ణ అండ్ ఫర్ ఈచ్ అదర్. దట్ ఈస్ ప్లేస్ కృష్ణ విషెస్ టు స్టే. బృందావనం అనే ప్రదేశము అందరికి పట్ల ప్రేమ, భగవంతుడి యొక్క ప్రేమ. ఆ స్థలంలోనే కృష్ణుడు ఉండాలనుకుంటున్నారు. మనం భాగవతం వినడం ద్వారా ఏం చేస్తున్నా? మన హృదయాన్ని బృందావనంగా మార్చుకోబోతున్నా. ఎప్పుడైతే మన హృదయం బృందావనంగా ఉంటుంది, ఎప్పుడైతే ఆ బృందావన లీలలు వింటామో, బృందావనంలో ఉండే వాళ్ళు ఎలా ఉంటారో మనం తెలుసుకున్నప్పుడు మన హృదయం బృందావనం అవుతుంది. ఎప్పుడైతే హృదయం బృందావనం అవుతుందో అందులో కృష్ణుడు ఉంటాడు. ఏ క్షణమైతే కృష్ణుడు ఉంటాడో బృందావనంలో నుంచి బయటికి పెట్టాడట. బృందావనం పరిత్యజ్య పదం ఏకం నగచ్చతి. బృందావనం నుంచి కృష్ణుడు బయటికి వెళ్లే ప్రసక్తే లేదట. అలా ఎప్పుడు నిరంతరము మన మనస్సులో ఆ భగవానుడు ఉంటాడట. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానికి నందోత్సవకి శ్రీమద్భాగవత మహాపురాణకి జై జై శ్రీ రాధేశ. హరే కృష్ణ. మొట్టమొదటి రోజు కృష్ణ జననాన్ని మనం పూర్తి చేసుకున్నాం. చక్కగా ఆ కృష్ణుడు ఎలా అవతరించారనే విశేషాలన్నీ కూడా ఆచార్యులు చెప్పిన విధంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రేపటి రోజు నుంచి బృందావన లీలలు ప్రారంభం అయిపోతున్నాయండి. మీకు ఒక విషయం చెప్తాను, నన్ను నమ్మండి. ఈ 7 రోజులు కానీ మీరు ప్రతిరోజు కానీ వచ్చి ఈ బృందావన లీలలు శ్రవణం చేస్తే ఇంకా కృష్ణుడు హృదయంలో నుంచి వెళ్ళే అవకాశం లేనే లేదు. రేపటి రోజున మనం 3 లీలలు వినబోతున్నాం. 1 పూతనావధ, 2 తృణావర్త అనే అసురుణ్ణి భగవానుడు సంహరించినది, 3 మృతభక్షణ లీల, మన్ను తిన్న లీల కృష్ణుడు. ఈ 3 లీలలు రేపటి రోజున మనం వినబోతున్నాం. అత్యంత వైభవంగా, అత్యంత అద్భుతంగా ఉండబోతున్నాయి. ఆ లీలలన్నీ కూడా మీరు కూడా తప్పకుండా వినండి. ఇంకా ఇంకా మీరందరికి కూడా తెలియజేసి వారిని కూడా ఈ లీలలు వినేటట్టుగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఆ లీలలు ఎంత అద్భుతంగా ఆచార్యుల యొక్క దివ్య జ్ఞానము ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా మీరందరూ కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు ప్రొద్దున పూట నిత్యం భాగవత సేవయా అని 7 గంటలకి క్లాస్ ఉంటుంది. చక్కగా మనందరం నిత్యము సాయంకాలం పూట భాగవతం ఎలా నడుస్తుందో ప్రొద్దున పూట మనకి పరీక్షిత మహారాజు గారు కలిపురుషుణ్ణి ఎలా